ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం విశాఖకు చేరుకుంది. కాసేపట్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో సమావేశం కానుంది. కిడ్నీ బాధితులపై అధ్యయనం చేయనున్నారు వీళ్లంతా. మరింత సమాచారం విశాఖ నుంచి మా రిపోర్టర్ అనురాధ అడిగి తెలుసుకుందాం. అనురాధ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళ హార్వర్డ్ వైద్యుల బృందం కూడా విశాఖ చేరుకున్నారని చెప్తున్నారు. తదుపరి ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరుగుతోంది? ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఈ రోజు హార్వర్డ్ వైద్య బృందం జోసెఫ్ విత్రే ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ మొత్తం వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఇప్పుడే వాళ్ళంతా కూడా ఉద్దానం బయలుదేరారు. అక్కడ ఉద్దానంతో పాటు కవిటి మరొక 2 గ్రామాల్లో వాళ్ళంతా కూడా పర్యటించి అక్కడున్న రూట్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ ఏంటన్న దాని మీద స్టడీ చేస్తారు. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఇప్పటికే 2 రకాలుగా అక్కడ ఉద్దానం కేసుని మొత్తం ఆ గ్రామంలో ఉన్న కిడ్నీ బాధితుల కేసుని స్టడీ చేయడం జరిగింది. అలాగే హార్వర్డ్ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని కోరిన నేపథ్యంలో హార్వర్డ్ నుంచి వచ్చిన టీంతో పాటు ఇక్కడ మొత్తం విశాఖలో ఆంధ్ర వైద్య మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళతో పాటు మొత్తం వైద్య బృందంతో పాటు మేమంతా కూడా అక్కడ స్టడీ చేయడం జరిగిందని అన్నారు. 2 అంశాలని వాళ్ళైతే ప్రధానంగా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ కేసులో స్టడీ చేసిన అంశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఉద్దానంలో ఎంతమందికి, అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎంతమందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే స్టేజ్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన మెడికల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న అంశాల మీద స్టడీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు వీళ్ళంతా కూడా అక్కడ 4 గ్రామాల్లో పర్యటించి మరొక బృందం కూడా అక్కడ కొంత విశ్లేషణ చేయనున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే అసలు ఈ కిడ్నీ సమస్యలు అక్కడ ఎందుకు వస్తున్నాయి, అక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకేదైనా సమస్య, లేకపోతే భూగర్భ జలాలు ఏమైనా కలుషితం అయ్యాయా, లేకపోతే అక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నాయా అన్న దాని మీద మొత్తం కిడ్నీ సమస్యల మీద వీళ్ళంతా కూడా అక్కడ మరొకసారి పర్యటించి వివరాలు సేకరించనున్నారు. వీళ్ళంతా కూడా మళ్ళీ రేపు ఇక్కడ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ విశాఖపట్నంలో మొత్తం కిడ్నీ బాధితులతో ఉద్దానం బాధితులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి తీసుకొచ్చే బాధితులందరికీ కూడా హార్వర్డ్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు సంయుక్తంగా వీళ్ళంతా కూడా విశాఖలో దాదాపుగా 3-4 గంటల పాటు వాళ్ళకి మరోసారి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నివేదికలన్నీ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారికి హార్వర్డ్ బృందం ఇవ్వనుంది. పవన్ కళ్యాణ్ ఈ నివేదికను తీసుకెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపంతా కూడా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఉంది, ర్యాలీ ఉంది. మొత్తం మీద ఉద్దానం కిడ్నీ బాధితులతో పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖిగా పాల్గొనే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.